రాజ్య సువార్తను ప్రకటించాలా. అది ఏ విధానంలోనైనా. నేను చాలాసార్లు చెప్తా వచ్చాను కదండి, నిన్న కూడా మేము నేర్చుకుంటూ వచ్చాం. కాబట్టి ప్రభు నామ ఘనత కొరకై మనము జీవించగలిగితే అదే ఏంటంట, గొప్ప సువార్త. మన వస్త్రధారణ, మన వేషము, అనగా మన యొక్క తల వెంట్రుకలు, మన యొక్క గోర్లు. మనం చాలామంది పెంచుకుంటూ ఉంటారు కదా, చాలామంది గోర్లు పెంచుకోవడం అంటే బలిష్టం. దేవుని పిల్లలముగా మనం ఎట్లుండాలంట, మన యొక్క వేషధారణ అంతా, వస్త్రధారణ అంతా కూడా దేవుని నామాన్ని మహింపరిచే విధంగా ఉండాలి. కొరింథీ పత్రికలు రాయించబడింది, మీరు భోజనము చేసినాను, పానము చేసినాను, మరేది చేసినా ఎవరి కొరకు చేయాలంట, డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమ కొరకు చేయాలంట. అప్పుడు ఏం చేస్తారు, దేవుని మహిమ కొరకు చేసినప్పుడు దేవుడు అక్కడ కార్యం చేస్తాడు అంతే. కాబట్టి రెండవదిగా చూస్తే దేవుడు మనల్ని పిలుస్తూ వచ్చాడు. ఎందుకు? అనేకులను పాపపు బంధకాలలో నుంచి విడిపించి అనేకులను నిత్య రాజ్యం వైపు త్రిప్పడం కోసమై. ఇది దేవుడు రెండవదిగా